మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శని సంచారం సాధారణ సంచారం కంటే వక్రగతిలో తిరోగమనం జరగబోతుందట అతి కొద్ది రోజుల్లో. మరి అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శనిని సాధారణంగానే మనం అనుకుంటుంటాం శని ఇలా మనల్ని వెంటాడుతోందని. మరి ఇలా వక్రగతి ద్వారా తిరగడం, సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మనంతా కూడా చూడవచ్చు. అయితే శని వక్రగతి గురించి పూర్తి వివరణ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గోనుగుంట్ల సురేష్ బాబు గారండి. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పరిహారం అన్ని కూడా తెలియజేస్తా అంటున్నారు. మాట్లాడతాం గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు సంధ్య గారు నమస్కారం అండి. గురుగారు, సాధారణ సంచారం చేస్తేనే ఇలా శని గ్రహాన్ని మనం అనుకుంటూ ఉంటాం, శని దేవుణ్ణి. ఏంటి గురువు గారు మరి వక్రగతి అంటున్నారు, దీనివల్ల ఏమైనా అశుభ ఫలితాలు ఎక్కువగా చూడవలసి వస్తుందా? అసలు ఈ బజ్ అయితే బాగా నడుస్తుంది, శని గ్రహం పురోగతి అంటున్నారు. ఏంటి ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, అదంతా కూడా ఒకసారి వివరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఓం గం గణపతయే నమః. నమస్తే మంజ సంజనాయ శనిచ్చరాయ ప్రసాదం కురు దేవేశ జైనశ్య నమో నమః. ముందుగా మనకి శనికి నమస్కారం చేసుకున్నామండి. శని అంటే స్లో అని మీనింగ్ అండి. స్లో అని మీనింగ్ అనమాట సంస్కృతంలో. శని అంటే దానికి మీనింగ్ స్లోగా ఉండడం. శని చర అంటే స్లోగా మూవ్ అయ్యే వాళ్ళని శనిచ్చరుడు అంటారు అనమాట. అంటే ఎప్పుడైతే శని ప్రభావం ఉంటుందో మనుషుల మీద అంతా స్లో అయిపోతారు అనమాట. అందుకని అప్పటిదాకా 10 hours కష్టపడి 10 rupees సంపాదించుకుంటే స్లో అవటం వల్ల 15 hours కష్టపడినా 8 rupees వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో స్లోగా ఉంటుంది కాబట్టి దూకుడు అంతా పోయి నిదానం అవుతుంది కాబట్టి పనులు ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి మిస్ మ్యాచ్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అవుతుంది, ఎందుకు ప్రతిదీ డిలే, పేమెంట్ డిలే, ఓకే, తర్వాత హెల్త్ తొందరగా తగ్గదు, అది కూడా డిలే, అట్లా ప్రతిదీ ఇలా దీర్ఘంగా నిరాటకంగా సాగుతూ ఉంటుంది కాబట్టి శనిచ్చర అంటారనమాట. అలాంటి శనిచ్చరని మనకి ప్రసాదం కురు దేనశ్య అంటారనమాట. మాకు మంచి కోరికలు ఇవ్వండి, ఓకే, ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి మనం శని భగవాన్ని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దామండి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ప్లానెట్స్ క్లాక్ వై డైరెక్షన్ రుచి మార్గం అని చెప్తుంటాం, రైట్ మార్గంలో వెళ్తూ ఉంటాయి అనమాట. తర్వాత అప్పుడప్పుడు కొన్నిసార్లు ప్లానెట్స్ రివర్స్, రెట్రోగేట్ అని ఇంగ్లీష్ లో అంటారు, వక్రగతి అని చెప్పేసి సంస్కృతంలో అంటారు అనమాట. అంటే గ్రహాలు ఎనికి వస్తూ ఉంటాయి అనమాట. అంటే రివర్స్ గేర్ లో కారు వెళ్తూ ఉంది. సాధారణంగా గురుగారు ఇప్పటి వరకు క్లాక్ వైజ్ తిరిగారు, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ జూలై మంత్ 27th నుంచి December 11th వరకు 4.5 months మాత్రం ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే టోటల్ గా శని 900 రోజులు ఉంటారండి ఒక్కొక్క రాశిలో. చాలా లాంగెస్ట్ పీరియడ్, అంటే 2.5 సంవత్సరం ఒక్క రాశిలోనే శని ఉంటారనమాట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఆయన స్లోగా ఉంటారనమాట. మూన్ 2.5 days షిఫ్ట్ అయిపోతారు, కానీ శనిగ్రహం 2.5 సంవత్సరం పడుతుంది. అందుకని చెప్పేసి ఏలినాటి ఉన్న అర్ధాశ్రమ శని ఉన్న ఎందుకు చెప్పుకుంటా ఉంటేనండి, వాళ్ళు చాలా స్లోగా అదే రాశిలో నిదానంగా 900 days శని ఒక రాశి నుంచి ఇంకో రాశికి షిఫ్ట్ అవడానికి పడుతుంది. అదే చంద్రుడు 2.5 days. చూడండి ఎంత ఫాస్ట్ డిఫరెన్స్, చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సపోజ్ మనకు ప్రతికూలమైన పొజిషన్ లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 days లో మూడ్ మారిపోతుంది. ఈ రోజు ఫైట్ చేసుకున్న వాళ్ళు రేపు ఫ్రెండ్స్ అయిపోతారు. బట్ శని అలా కాదు. ఆ శని టైంలో ఫైటింగ్ అనుకోండి, అది 1 year 2 years 3 years, అది ఇంకా 7-5 years. కొంతమంది అనుకుంటారు కదా మేము ఎప్పుడు పలుకోము, పుట్టింటికి మేము ఎప్పుడు పోము, వాళ్ళకి నాకు ఫైటింగ్ వచ్చింది, దీర్ఘకాలికంగా ఉంటుంది. శని వల్ల కనుక ఇలాంటి జరిగితే కొంతమంది డైవర్స్ కేసులు ఇమ్మీడియట్లీ టక్కన అయిపోతాయి. కొంతమంది 2 years 3 years 4 years 5 years ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. శని యొక్క ప్రభావంతో ఉండటం వల్ల ఇలా లేట్గా అవుతాయి అని మనకు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి టైంలో కూడా శని గ్రహం ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనకి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, మనకి టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇమ్మీడియట్ గా కొంటాం అమ్మటం మధ్యలో మనకి ప్రాఫిట్ కొంత తీసుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ శని ప్రభావంతో ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గరికి కస్టమర్స్ రారు, శని అనుగ్రహం లేనట్టు స్లోగా అవుతుంది అనమాట. ఆ వారం మనకి బయట అన్ని అప్పులు పెరిగిపోతుంటాయి కదండి, రెంట్లు కట్టుకోవాలి, శాలరీస్ ఇచ్చుకోవాలి. ఆయన ఏమో స్లోగా అప్పుడొక కస్టమర్ వస్తుంటే అలాంటి కస్టమర్స్ వస్తూ పాటు ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉండాలన్నమాట. అందుకని ఏళ్ళు నడిచే టైంలో ఈ బిజినెస్ లో అవన్నీ కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉంటారు. వివాహ సందర్భంలో గురుగారు మరి శని యొక్క ప్రభావం అంటే జనరల్ గా మనకి 22, 24, 25 అనుకోండి, వీళ్ళకి 31, 32, 33, 34 10 years పెరిగిపోతుంది స్పాన్. లేట్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ అది పోదనమాట. అలా రకరకాలుగా ఎక్కడైనా సరే శని అంటే
లేట్ అవుతుందని దాని మీనింగ్ అండి. బట్ ఇదంతా సాధారణ సంచారం వల్లే అంటారా? అదంతా సహజంగా శని ప్రభావం వల్ల జరిగే పరిస్థితులని మనం చెప్పుకోవచ్చండి. మరి జనరల్గా మరి ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ లేదంటే ఫస్ట్ శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అని చెప్తూ ఉంటారు. అంటే మనకి వర్క్ సరిగా జరిగి దానికి రిజల్ట్ రావాలి అంటే శని యొక్క ప్రభావం మన మీద ఉండాలన్నమాట. శని Okay, చక్కగా ఉంటే ఏమవుతుందంటే అనుకున్న పని అనుకున్న విధంగా అవుతుంటుంది. శని సరిగా లేకపోతే అనుకున్న పని అంతా లేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే గురు. రెండోది శని వచ్చేటప్పుడు డిసిప్లైన్. కొంతమంది బై బర్త్ చాలా హైలీ డిసిప్లైన్లో ఉంటారు. చూడండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఉదయాన్నే మార్నింగ్ లేగటం, యోగా చేయటం, పాత్రలో ఉన్నప్పుడు హైలీ డిసిప్లైన్గా ఉంటూ ఉంటారు అనమాట. వర్క్ కూడా చాలా డిసిప్లైన్గా చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే ఇండిసిప్లైన్గా ఉంటారో వాళ్ళు సరిగా ఎంటర్టైన్ చేసి సరిగా రిజల్ట్ కూడా రాదు. అలానే శని వచ్చేటప్పటికి లేట్ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. శని ఇంకొకటి ముఖ్యమైనట ఆయుర్దాయం. అంటే శని గనుక చక్కగా ఉంటే వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది, దీర్ఘాయు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. 8th హౌస్లో శని కనుక ఉంటే వాళ్ళకి 80+ ఇయర్స్ 90 ఇయర్స్ బతుకుతూ ఉంటారు అనమాట. అలానే శని వచ్చేటప్పటికి మనకి శ్రమకు తగిన రిజల్ట్. నెక్స్ట్ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ. కొంతమందికి ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది కానీ దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి ఉండి ఆ యొక్క మంత్ర సిద్ధి మనకు వచ్చేసి ఆ సిద్ధిని మళ్ళా మనం ఉపయోగించుకోవటానికి కావాల్సిన శక్తి కూడా శని నుంచి వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా శని కనుక చక్కగా వచ్చే స్థానంలో ఉంటే వాళ్ళు ఎలాంటి పదవినైనా పొందుతూ ఉంటారు. ఎలాంటి హ్యూజ్ ఆర్మీని నడిపిస్తూ ఉంటారు, సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొలిటీషియన్లు చూసుకున్నారనుకోండి, వాళ్ళు బ్లాక్ కలర్ ఎక్కువ కారు వాడుతూ ఉంటారు అనమాట. శని చాలా స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. హ్యూజ్ మాస్ టీమ్ ఉండాలన్నమాట. ఎక్కడైనా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తూ ఉన్నా, కాల్ సెంటర్లో చాలా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నా, ఈ పొలిటీషియన్కి కింద మాస్ మొబిలైజేషన్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఇలా మాస్ ఎక్కడున్నా కానీ ఇదంతా కూడా శని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అవునా గురుగారు, శని వల్ల ఇన్ని చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు వక్రగతి అంటున్నారు. వక్రగతి వల్ల శుభ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ద్వాదశ రాశుల వాళ్ళు ప్రజలంతా కూడా అశుభ ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంతా చెడే అంటారా? ఎలా అంటారు గురుగారు? అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉందండి. 12 రాశుల వారికి ఇక ముందు మనం ప్రతి రాశి వైజ్ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చెప్పుకుంటాం ముందుకెళ్దాం. గురుగారు, కుంభరాశి వారికి శని తిరోగమనం, వక్రగతి, రిట్రోగ్రేడ్ వల్ల ఏంటి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి? సో కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ తిరోగమనం వీళ్ళకి 50-50గా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతుంటుంది. ఆల్రెడీ వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు, కానీ స్లోగా బయటకు వచ్చేస్తూ ఉన్నారండి. ఇంతకుముందు లాగా పరిస్థితులు అయితే లేవు, కానీ ఓవరాల్గా ఒక ప్రోగ్రెసివ్ సైడ్లో ఉంటారని నేను చెప్తూ ఉంటాను. ఇది ప్రోగ్రెసివ్ రాశి, అంటే డిఫికల్ట్ పొజిషన్ నుంచి మంచి పొజిషన్కి వెళ్తూ ఉన్న, మైగ్రేట్ అవుతున్న రాశి ఇది. ఇందులో ఈ రాశితో పాటు వీళ్ళింట్లో మేష రాశి, తర్వాత మనకి మీన రాశి, కుంభ, ధనుసు రాశుల వాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు, వీళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు, కాబట్టి ప్రాబ్లం చాలా టఫ్గా ఉంటుంది. అయితే ఈ టైంలో వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి ఇంపాక్ట్ కుటుంబం మీద, ధనం మీద, సంపాదించుకున్న ధనం మీద, తర్వాత ఐశ్వర్యం మీద, మాట మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందండి. అంటే డిస్కషన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఇలాంటి వ్యవహారాలతో, అలానే నగలు, మనకేమంటారు కూడబెట్టుకున్న సంపదలు, సేవింగ్స్, తర్వాత కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో ఎక్కువగా ఉంటుంది. ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకు స్లోగానే ఉన్నారు, ఇప్పుడు కొంచెం స్లోగా ఉంటుందని మనం గమనించాలి. ఇందులో మనకేం చెప్తారంటే, ఎవరైతే గనక ఏం చెప్తారు, సతతం కార్యనాశనం. వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే కార్యం అనేది తొందరగా కాదు. శని యొక్క ప్రభావం అదే కదా, మనం ముందుగా చెప్పుకున్నాం కదా. ఇలాంటి సందర్భంలో కొంచెం బ్రేక్ వస్తుంది. అంటే ఏమవుతుంది, కొంచెం కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళా ఏలినాటి శనికి సంబంధించిన వ్యవహారం పీక్ టైంలో ఎలా ఉన్నారో అలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్ గురించి చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, వీళ్ళ పర్సనాలిటీ గురించి, వీళ్ళ ఐడెంటిటీ గురించి, వీళ్ళ మానసిక స్థితి గురించి, వీటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ధనానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఓవరాల్గా చూసుకున్నాం అనుకోండి, ఈ రాశి వాళ్ళు కుటుంబంతో విభేదాలు ఏమైనా కనుక డిస్టర్బెన్స్ ఉంటే ఇవి సెటిల్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చండి. ఇది మనం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఉండవలసిన వక్రగతి వల్ల ఉండేదని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ట్రావెల్స్ ఎవరైనా కనుక చేస్తుంటే, ప్లాన్ చేస్తుంటే లాంగ్ ట్రావెల్స్ ఈ టైంలో అనుకూలంగా ఉంటుంది. చదువు విషయంలో ఇంతవరకు ఎక్కడైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే ఇప్పుడు సెట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్స్ కూడా వీళ్ళకి ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగంలో ఏమవుతుందంటే చేంజెస్ వస్తాయండి, లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. ఉన్న జాబ్ పోవటం కానీ, లేదంటే కొత్త జాబ్ రావటం కానీ, బట్ అది పాజిటివ్గా ఉంటుందని గమనించాలి. పాజిటివ్గా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటేనండి,
ఉన్నది పోతే ఎట్లా అని బాధపడుతూ ఉంటాం. మంచిది కూడా రావచ్చు కదా. అవును, మంచి బెటర్ ఆప్షన్ దొరకవచ్చు అందుకని వీళ్ళది ప్రోగ్రెసివ్ గా ఉంది రాసి, కాబట్టి ప్రోగ్రెసివ్ రాసి కాబట్టి పోతే పని దాని తర్వాత ఇంకోటి వస్తుంది ఏముంది అక్కడ. బిజినెస్ లో కూడా ప్రోగ్రెసివ్ ఉంటుంది, బిజినెస్ లో కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటుందండి. ఇందులో ముఖ్యంగా మాక్సిమం కంఫర్ట్. బట్ ఈ టైంలో బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ 4.5 month తర్వాత. ఈ 4.5 month కొంచెం స్లోగా ఉంటే చాలా మంచిది. వెయిట్ అండ్ సీ అన్నట్లు ఉండండి. ఎక్కువగా చొరవ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టు లెట్ ఇట్ గో, ఏది జరిగినా కానీ అన్న యాటిట్యూడ్తో ఉంటే ఈ 4.5 month మీకు ఎక్కువగా అంటే 4.5 month పేషెన్సీగా ఉండటం మెయిన్. ఆల్రెడీ చాలా పేషెన్సీ ఉండబట్టి దాకా వచ్చారు సక్సెస్ఫుల్ గా. ఇంకా కొంచెం పేషెన్సీగా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న సంబంధించిన ఇంటికి సంబంధించి కొన్ని వ్యవహారాల్లో చక్కగా కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. గురుగారు, విద్యా ఉద్యోగ వ్యాపారాలు అయితే ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ కనిపిస్తాయి, రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పారు. కోర్టు వ్యవహారాలు అలాంటివి ఉంటే గురువు గారు? కోర్టు వ్యవహారాలు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. చాలా టఫ్గా ఉంటుంది. ఈ పీరియడ్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండదు. అందుకని చెప్పేసి అలాంటి వ్యవహారాల్లో చొరవ తీసుకోకుండా అలా వదిలేస్తే బెటర్. అప్పుల వ్యవహారాలు అలాంటివి ఏం చేయమంటారు? అప్పులు వాళ్ళ బాధ ఎక్కువ అవుతుందండి ఈ టైంలో. ఇవ్వాల్సిన ఇంతకుముందు లాంగ్ రన్ కమిట్మెంట్లు ఏమైనా ఉంటే ఈ టైంలో వచ్చి అడిగేసి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా కర్మఫలం ఎలా ఉంటుంది అంటారు గురుగారు? చేసిన పని వీళ్ళకి రిజల్ట్ ఓన్లీ 50% ఉంటుంది. కొన్నిసార్లు అసలు రిజల్ట్ కూడా ఉండకపోవచ్చు. ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇది ఎక్కువగా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉండటానికి చాలా అవకాశం అండి. వీళ్ళనంత ఎక్కువగా సేవ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ కానీ టాలెంట్ కానీ ఏమన్నా ఉంటే ఈ టైంలో వాలంటరీగా హోల్ హార్టెడ్గా బయట కనుక ఇస్తూ ఉంటే ఆ స్కిల్ పెరుగుతుంది, ఆ కర్మలో ఉన్న దోషం పోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఇలా సేవ గుణం పెంచుకోవాల్సిందే, కొంచెం హార్డ్ వర్క్ పెట్టాల్సిందే, కామ్ గా కొంచెం ఉండాల్సిందే. కరెక్ట్ అండి, 3 చేయాల్సిందే తప్పకుండా గురువు గారు. మరి ఇప్పటి వరకు అయితే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకున్నాము. శని వక్రగతి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు అన్నారు. మరి అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి శని గ్రహానికి సంబంధించి? శనికి పరిహారాలు చాలా సింపుల్ అండి. ఫస్ట్ పరిహారం ఏం చెప్తామంటేనండి, 2 రకాల పరిహారాలు. ఒకటి మనకు సెల్ఫ్ రెమెడీస్, మన లెవెల్లో మనం చేసుకునేవి. కానీ సీరియస్గా మనకి ఏలినాటి శని, అష్టమ శని ఉండి ఒకే ఇంట్లో 2-3 శని బాధితులు ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరంటే స్పెషల్ పూజలు చేయించుకోవడం చాలా అవసరం అనమాట, తీవ్రతను బట్టేసి. ఫస్ట్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకునే పూజలు ఏమంటే మనకి వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం సాయంత్రం చక్కగా చదువుకోవాలి, చాలా సింపుల్ శ్లోకం. తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత ఆంజనేయ స్వామి గురికి శనివారం వెళ్తూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇది కామన్గా మన లెవెల్లో మనం చేసుకునేది. కొంతమంది చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. శని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఎవరైతే 5 రాసుల వాళ్ళు, మన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా హై లెవెల్ ఇంపాక్ట్ ఉంది. అట్లానే ఇంట్లో 2-3 అష్టమ శనులు ఉన్నా, ఏలినాటి శని వాళ్ళు ఉన్నా కానీ సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు. ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఏదేదో జరిగిపోతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అంటే ఏంటంటే, శనికి 18,000 జపాలు చేయించుకోవాలి, దానాలు చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. దీనితో పాటుకి శని పాశుపతాభిషేకం అంటారు, దీనిని శని తైలాభిషేకం అంటారు. శని తైలాభిషేకం మన చేత్తో మనం చేసుకునేది ఒకటి. రుద్రం తీసుకొని రుద్రంలో శనికి సంబంధించిన బీజ మంత్రం యాడ్ చేసుకుంటూ దీనిని శని పాశుపతాభిషేకం అంటూ ఉంటారు అనమాట. ఇవి కనుక ఖచ్చితంగా సంపూర్ణ శాంతి పూజలు అంటారు. ఇవి వాళ్ళు చేసుకోలేరు. అవి బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ దగ్గర చక్కగా చేయించుకొని ఏమేమి జపము, దానము, హోమము, తర్వాత తైలాభిషేకం ఇవి చేయించుకొని వీలైతే దానికి తోడు ఇంకా ఏమైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం కనుక చూపించుకొని ఇంకా ఏదైనా గ్రహాలు ఉన్నా ఏదైనా ఉన్నా వాటి కూడా చేయించుకుంటే ఒకేసారి అయిపోతుంది. ఇలా చేయటం వల్ల చాలా త్వరగా ఈ యొక్క శని ప్రభావం పోయేసి పరిస్థితి అంతా కంట్రోల్లో వచ్చేస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారా గురుగారు దీనికి శని పాశుపతాభిషేకం? ఖచ్చితంగా అండి, ప్రతి శనివారం 2 కానీ 3 కానీ ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర. అందులో నువ్వు శనివారం వచ్చిందంటే ఎన్ఆర్ఐలో వాళ్ళు గ్యారంటీగా చేయించుకుంటూ ఉంటారు. ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో శనికి సంబంధించి వీటితో పాటు ఇంకా ఏదైనా వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని దీనితో పాటు ఇంకేమైనా ఉందో అవి కూడా కలిపి చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో అందరూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4.5 months ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ అధిగమించాలని, వీళ్ళందరూ అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని, జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చాలా చురుగ్గా ముందుకెళ్ళిపోయి అన్నీ సాధించుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. నమస్తే, ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.